మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 1193. ఈ రోజు డైలీ మనీ షోలో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో మీరు చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లో అయితే చాలా ప్రెషర్ కనపడుతుంది. ఈవెన్ నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ లో కూడా బాగానే సివియర్ సెల్ ఆఫ్ అయితే చూసాం. సో మార్కెట్స్ ఇలా రియాక్ట్ అవ్వడానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈ రోజు నుంచి ఓపెన్ అయినటువంటి సుదీప్ ఫార్మా ఐపీఓ రిలేటెడ్ గా కూడా బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా రీసెంట్ గా ఐపీఓ వచ్చి లిస్ట్ అయినటువంటి గ్రో రిజల్ట్స్ వచ్చాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వీటితో పాటు మార్కెట్ లోని ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 400 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 85,231 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 124 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 26,068 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.11% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.17% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.81% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని చాలా వాలటాలిటీ కనపడింది కదా. యాక్చువల్లీ మన మార్కెట్ లోనే కాదు, మీరు మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్స్ లోని చాలా ప్రెషర్ కనపడింది. ఈవెన్ నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ లో కూడా సివియర్ సెల్ ఆఫ్ చూసాం. ఒక టైంలోని పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి యుఎస్ మార్కెట్స్ లోని దాని తర్వాత ఒక్కసారి వీళ్ళ జాబ్స్ డేటా అప్డేట్ అయిన తర్వాత సెల్ ఆఫ్ అన్నది స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి డోజోన్ ఫ్యూచర్స్ అయితే పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి, కానీ ఓవరాల్ గా చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా బాగానే ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ గ్లోబల్ మార్కెట్స్ లో ఇంత ప్రెషర్ కనపడడానికి రీజన్ ఒకటి, యుఎస్ జాబ్స్ డేటా ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా స్ట్రాంగ్ గా రావడంతో ఈ డిసెంబర్ మంత్ లోని ఫెడ్ రేట్ కట్ రిలేటెడ్ గా హోప్స్ అయితే కొంతవరకు తగ్గాయి మార్కెట్ లో. దీంతో పాటుగా ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ అయినటువంటి లీసా కుక్ గారు మాట్లాడుతూ ఈ డిసెంబర్ మంత్ లోని రేట్ కట్ రిలేటెడ్ గా పెద్దగా హోప్స్ ఉన్నట్టుగా అయితే ఆవిడ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్స్ అయితే రాలేదు. దీంతో పాటుగా ఫైనాన్షియల్ మార్కెట్ స్టెబిలిటీ మీద కన్సర్న్స్ అయితే ఉన్నాయని చెప్పి ఆవిడ దగ్గర నుంచి ఏవైతే స్టేట్మెంట్స్ వచ్చాయో ఆ స్టేట్మెంట్స్ కొంతవరకు యుఎస్ మార్కెట్స్ ని బాగానే ఇంపాక్ట్ చేసే. ఈవెన్ యుఎస్ మార్కెట్స్ అనే కాదు, మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లో కూడా దాని వల్ల ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఈ గ్లోబల్ మార్కెట్స్ లో ఏదైతే నెగిటివ్ రియాక్షన్ కనపడిందో దాంతో మన ఇండియన్ మార్కెట్ లో కూడా కొంత ప్రెషర్ చూసాం. దీంతో పాటుగా లాస్ట్ ఫ్యూ డేస్ గా చూసినట్లయితే మన రూపీలోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతుంది కదా. ఈవెన్ ఈ రోజు కూడా డాలర్ కి అగెనిస్ట్ గా చూసినట్లయితే మన రూపీలో బాగానే ఫాల్ కనపడింది. సో మన కరెన్సీ ఏదైతే ఇంతలా ఫాలో అవుతుందో అది కూడా మన మార్కెట్స్ లోని కొంత ప్రెషర్ అనేది క్రియేట్ చేసింది. వీటితో పాటుగా హెడ్జ్ ఫండ్ మేనేజర్ అయినటువంటి రే డాలియో మాట్లాడుతూ మార్కెట్స్ లోని బబుల్ అయితే స్ట్రాంగ్ గానే ఫామ్ అయిందని, బట్ ఇంతలా బబుల్ ఫామ్ అయింది కదా అని చెప్పి ఇప్పుడు సివియర్ గా సెల్ ఆఫ్ చేసేయాలా అంటే లాంగ్ టర్మ్ వ్యూ తో ఎవరైతే ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళైతే మరి అంత కంగారు పడాల్సినటువంటి పని లేదని చెప్పి ఆయన దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చాయి. సో ఇటువంటి నెగిటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గ్లోబల్ మార్కెట్స్ అయితే బాగానే ఇంపాక్ట్ చేసాయి. వీటితో పాటుగా నిన్న నైట్ ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి మార్కెట్ లో న్యూస్ అయితే స్ట్రాంగ్ గా తిరిగింది కదా. బట్ ఆ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా కూడా ఎటువంటి అనౌన్స్మెంట్ రాకపోవడం కూడా మార్కెట్ ని కొంత డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా మార్కెట్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. రెండు సైడ్స్ నుంచి పాజిటివ్ స్టేట్మెంట్స్ వస్తున్నా కూడా ట్రేడ్ డీల్ అన్నది ఫైనల్ అవ్వట్లేదు కదా. సో దానివల్ల అంటే అది ఏదైతే డ్రాగ్ అవుతుందో దానివల్ల కూడా కొంత మార్కెట్ లో కన్సర్న్స్ రైజ్ అవడంతో ఓవరాల్ గా ఈ రోజు మన మార్కెట్ లోని ఆ ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ మన మెటల్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. చైనీస్ గవర్నమెంట్ చైనాలోని ప్రాపర్టీస్ రిలేటెడ్ గా కొన్ని మెజర్స్ ని ఈజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా పాలసీ మేకర్స్ పాలసీలో ఉన్నటువంటి కొన్ని చేంజెస్ తీసుకురావడం ద్వారా ఇక్కడ డిమాండ్ అయితే పెంచడానికి చూస్తున్నారని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చైనాలోని రియల్ ఎస్టేట్ సెక్టర్ లోని మళ్ళీ డిమాండ్ స్టార్ట్ అయ్యి మంచి బూమ్ కానీ కనపడింది అనుకోండి. దానివల్ల ఏమవుతుంది, అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ బాగా జరిగాయి అనుకోండి, స్టీల్, అల్యూమినియం, కాపర్ వీటి యొక్క యూసేజ్ అన్నది బాగా పెరుగుతుంది. కాబట్టి గ్లోబల్లీ వీటి రిలేటెడ్ గా డిమాండ్ అన్నది చాలా స్ట్రాంగ్ గా పెరుగుతుంది. ఒకవేళ అదే గనక జరిగినట్లయితే దానివల్ల మన ఇండియన్ మెటల్ కంపెనీస్ ఎస్పెషల్లీ స్టీల్ కంపెనీస్ కి అయితే ఇది పాజిటివ్ కానుంది. బట్ చైనా ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ లోని గ్రోత్ రిలేటెడ్ గా ఎటువంటి మెజర్స్ తీసుకొస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు నుంచి ఓపెన్ అవుతున్నటువంటి సుదీప్ ఫార్మా ఐపీఓ గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ వీళ్ళ యాంకర్ బుక్ అయితే వచ్చేసింది అండ్ యాంకర్ పార్టిసిపేషన్ కూడా స్ట్రాంగ్ గానే కనబడుతున్నది. సో ఈ యాంకర్ పార్టిసిపేషన్ బట్టి చూసినట్లయితే మనకి ఐపీఓ రిలేటెడ్ గా మంచి డిమాండే కనపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ కంపెనీ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే దో కంపెనీ పేరులోని సుదీప్ ఫార్మా అని ఉన్నా కూడా వీళ్ళకి ఈవీ బిజినెస్ తో కూడా సంబంధం ఉన్నట్టుగా వీళ్ళ ఆర్హెచ్పి లో అయితే వీళ్ళు షేర్ చేశారు. సో ఆర్హెచ్పి చదువుతున్నప్పుడు అదే సర్ప్రైజింగ్ అనిపించింది. అంటే ఫార్మా
కంపెనీ అంటున్నారు, వీళ్ళేమో ఈవీ బిజినెస్ తో సంబంధం ఉందా అంటున్నారు. సో ఇది ఎలా లింక్ అయిందని చెప్పి చదివాము. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దీంతో పాటు ఐపీఓ రిలేటెడ్ అంటే వీళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మనం బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ కంపెనీ యొక్క బిజినెస్ మీరు చూసేసరికి వీళ్ళు ఫార్మాసిటికల్స్, డైటరీ హెల్త్, ఇన్ఫాంట్ న్యూట్రిషన్, డైరీ ప్రొడక్ట్స్ తో పాటు మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వీటన్నిటికీ కూడా ఇంగ్రీడియంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి కంపెనీ. అండ్ ఈ సుదీప్ ఫార్మా 1989 లో స్టార్ట్ అయింది. అండ్ వీళ్ళు 2020 లోని వీళ్ళ యుఎస్ బేస్డ్ సబ్సిడరీ కంపెనీని స్టార్ట్ చేశారు. అండ్ అలాగే రీసెంట్ గా 2025 లోని వీళ్ళ గ్లోబల్ ప్రెజెన్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఒక యూరోపియన్ బేస్డ్ కంపెనీని అయితే అక్వైర్ చేశారు. ఇక్కడ మీకు వెబ్సైట్ లో వీళ్ళ సబ్సిడరీ కంపెనీస్ ఏవైతే కనపడుతున్నాయో ఈ సబ్సిడరీ కంపెనీస్ కాకుండా మనం ఇంట్రోలో మాట్లాడుకున్నాం కదా, వీళ్ళకి ఈవీ రిలేటెడ్ గా బిజినెస్ కూడా చేయబోతున్నారని చెప్పి, ఆ ఈవీ రిలేటెడ్ గా కూడా ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ లేవు, కానీ వీళ్ళు ఆర్హెచ్పి లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ కంపెనీ పేరు సుదీప్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ద్వారా వీళ్ళు ప్రెజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ లో యూజ్ చేసేటువంటి లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీస్ ఉంటాయి కదా, ఈ బ్యాటరీస్ కోసం అని చెప్పి వీళ్ళు క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. దీనికోసం అని చెప్పి వీళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా సెటప్ చేయబోతున్నారు. ఓవరాల్ గా ఈ ఈవీ ఆర్ బిఎస్ఎస్ సిస్టమ్ లో ఏదైతే గ్రోత్ ఆపర్చునిటీ కనపడుతున్నదో దాన్ని క్యాటర్ చేసేందుకు గాను ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా ఈ బిజినెస్ లోకి వీళ్ళైతే ఎంటర్ అవుతున్నారు. బట్ యాజ్ ఆఫ్ నో ఇంకా ఈ బిజినెస్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నది కాబట్టి వీళ్ళ నెంబర్స్ లోని ఈ బిజినెస్ ఏమీ కంట్రిబ్యూట్ చేయట్లేదు. వీళ్ళు ఓవరాల్ గా 2 వర్టికల్స్ లో వీళ్ళ బిజినెస్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. ఫార్మాసిటికల్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్ అలాగే స్పెషాలిటీ ఇంగ్రీడియంట్స్ లోని. అండ్ వీళ్ళకి ప్రెసెంట్ 100 కంట్రీస్ పైన వీళ్ళ ప్రెజెన్స్ అయితే ఉన్నది. అండ్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళకి వడోదర అండ్ గుజరాత్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ అలాగే రీసెంట్ గా ఒక యూరోపియన్ బేస్డ్ కంపెనీని అయితే అక్వైర్ చేశారు. అది వీళ్ళ సబ్సిడరీగా మారింది అనుకున్నాం కదా, అదే ఎన్ఎస్ఎస్. ఈ ఎన్ఎస్ఎస్ కి కూడా ఐర్లాండ్ లోని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అయితే ఉన్నది. అండ్ వీళ్ళ క్లయింట్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళకి ఫైజర్, మర్క్, అరబిందో ఫార్మా, మ్యాన్ కైండ్, ఎలంబిక్ తో పాటుగా చాలా పెద్ద కంపెనీస్ వీళ్ళకి క్లయింట్స్ గా అయితే ఉన్నారు. అండ్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ తో పాటుగా వీళ్ళ దగ్గర 2 R&D ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ 41 డెడికేటెడ్ టీమ్ ఈ R&D రిలేటెడ్ గా అయితే వర్క్ చేస్తుంది. సో వీళ్ళ దగ్గర డెడికేటెడ్ R&D టీమ్ అయితే ఉన్నది కాబట్టి వీళ్ళ R&D రిలేటెడ్ గా ఫోకస్డ్ గా వర్క్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ రిలేటెడ్ గా ఉన్నటువంటి అడ్వాంటేజెస్ మనం మాట్లాడుకోవాలంటే, కాల్షియం కార్బోనేట్ ని ఏపీఐ గా యూరోపియన్ యూనియన్ లో సేల్ చేసేందుకు గాను వీళ్ళకి కౌన్సిల్ ఆఫ్ యూరోప్ దగ్గర నుంచి సర్టిఫికేషన్ అయితే వచ్చింది. గ్లోబల్లీ చూసినట్లయితే 9 కంపెనీస్ కి మాత్రమే ఈ సర్టిఫికేషన్ అయితే వచ్చిందని, అండ్ మన ఇండియాలో చూసినట్లయితే ఇదొక్క కంపెనీకే ఈ సర్టిఫికేషన్ వచ్చినట్టుగా వీళ్ళైతే ఆర్హెచ్పి లోని షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళ నందేశ్వరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి మినరల్ బేస్డ్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసుకునేందుకు గాను అప్రూవల్ అయితే వచ్చింది. మన ఇండియాలోని ఈ మినరల్ బేస్డ్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసుకునేందుకు గాను యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినటువంటి ఫస్ట్ కంపెనీ వీళ్ళదే అని, అండ్ గ్లోబల్లీ చూసినట్లయితే ఓన్లీ ఫ్యూ కంపెనీస్ కే ఈ అప్రూవల్ అయితే వచ్చినట్టుగా కూడా వీళ్ళ ఆర్హెచ్పి లో షేర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఈ కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ గా ప్రెసెంట్ సుజిత్ భయానీ గారు అయితే వ్యవహరిస్తున్నారు. అండ్ ఈయన కొడుకు అయినటువంటి షానిల్ సుజిత్ భయానీ గారు హోల్ టైమ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. కమింగ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈ కంపెనీలోని సుజిత్ భయానీ గారు ప్రెసెంట్ 24% పైన స్టేక్ హోల్డ్ చేసినట్లయితే వీళ్ళకి చెందిన హెచ్ఎఫ్ పేరు మీద మరొక 13% పైన స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళకి చెందిన కంపెనీ అయిన రివా రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ 40% పైన స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. అండ్ రిమైనింగ్ ఎవరెవరు ఎంత స్టేక్ హోల్డ్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. కమింగ్ టు దేర్ రెవెన్యూ బ్రేకప్, వీళ్ళకి ఫార్మాసిటికల్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెగ్మెంట్ నుంచి 65% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే స్పెషాలిటీ ఇంగ్రీడియంట్స్ నుంచి 34% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ ద్వారా 59% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. సో వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ ఎక్స్పోర్ట్స్ ద్వారానే వస్తున్నాయి. అండ్ అదే జియోగ్రఫీ వైజ్ మనం చూసినట్లయితే వీళ్ళకి ఇండియా నుంచి 40% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే నార్త్ అమెరికా నుంచి 23% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. దాని తర్వాత ఏషియా పసిఫిక్ రీజన్ నుంచి కూడా వీళ్ళకి 14% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. రిమైనింగ్ ఏ రీజన్స్ నుంచి వీళ్ళకి ఎంత రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళకి టాప్ 10 కస్టమర్స్ నుంచి 42% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే టాప్ 5 కస్టమర్స్ నుంచి 34% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ వీళ్ళ లార్జెస్ట్ కస్టమర్ దగ్గర నుంచి వీళ్ళకి 14.58% అంటే నియర్లీ 15% రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, ఈ ఐపీఓ 21 నవంబర్ రోజున అంటే ఈ రోజు ఓపెన్ అయ్యి 25 నవంబర్ రోజున క్లోజ్ అవుతుంది. అండ్ రిమైనింగ్ టెంటేటివ్ డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓ లోని క్యూఐబీఎస్ కి 50%, ఎన్ఐఎస్ కి 15% అండ్ రీటైల్ కి 35% కోటాని అలొకేట్ చేశారు. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, ఇది కంప్లీట్ బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ. దీనిలోని ఇష్యూ సైజ్ 895 crores
దీనిలో ఫ్రెష్ ఇష్యూ 95 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ 800 crores. అంటే ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు ఓవరాల్ గా ఏదైతే ఫండ్ రైజ్ చేయబోతున్నారో దానిలోని మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ ఐపీఓ లోని స్టేక్ ఎవరైతే సేల్ చేయబోతున్నారో వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. కంపెనీకి ఓన్లీ 95 crores మాత్రమే వస్తుంది. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 563 to 593 రూపీస్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 6697 crores. అండ్ ఈ ఐపీఓ లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మినిమం 25 షేర్స్ తో 1 lot కి అప్లై చేయాలి. అండ్ ఈ స్టాక్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లోని లిస్ట్ అవుతుంది. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే ఈ కంపెనీ దగ్గర టోటల్ డెట్ 135 crores ఉన్నట్లయితే టోటల్ ఈక్విటీ 693 crores ఉన్నది. అంటే వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో 0.19 times విచ్ ఇస్ నెగ్లిజిబుల్. కమింగ్ టు ద P&L స్టేట్మెంట్, ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూస్ లోని 8.21% CAGR చొప్పున వీళ్ళు గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటా లోని 45.99% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 49% CAGR పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు కన్సిస్టెంట్ గా 35% పైన ఎబిటా మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నట్లయితే 25% పైన ప్యాట్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ఆర్హెచ్పి ప్రకారంగా ఈ కంపెనీకి పియర్ గ్రూప్ కంపెనీస్ అయితే ఏమీ లేవు మనకు కంపేర్ చేయడానికి అని చెప్పి. సో వాల్యుయేషన్స్ చూసే ముందు ఈ కంపెనీ రిలేటెడ్ గా ఉన్నటువంటి రిస్క్స్ మనం ఒకసారి చూద్దాం. కమింగ్ టు ద రిస్క్స్, వీళ్ళ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ లోని కొంత పార్ట్ ఆఫ్ ది షేర్స్ అయితే ప్లెడ్జ్ లో ఉన్నాయి. సో ఈ ప్లెడ్జ్ రిలేటెడ్ రిస్క్ ఉన్నదని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా అన్ని రకాల ఫార్మా కంపెనీస్ కి కూడా క్వాలిటీ, కంప్లైంట్స్ అండ్ రెగ్యులేటరీ రిస్క్స్ అయితే ఉంటాయి కదా, ఇవి కామన్ రిస్క్. ఆ రిస్క్ కూడా ఉన్నదని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ అలాగే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఒకే చోట ఉన్నాయి కదా. సో ఒకే చోట ఉండడం వల్ల ఒకవేళ ఆ ఏరియాలో ఏమైనా జరిగింది అనుకోండి, ఆ జియో పొలిటికల్ కాన్సన్ట్రేషన్ రిస్క్ ఉన్నదన్నది మనం అర్థం చేసుకోవాలి. వీటితో పాటుగా వీళ్ళ ఆర్హెచ్పి లో మెన్షన్ చేయనటువంటి మరొక రిస్క్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇందాక వీళ్ళ లార్జెస్ట్ క్లయింట్ నుంచి వీళ్ళకి నియర్లీ 15% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుందని చెప్పి వీళ్ళ ఆర్హెచ్పి లో షేర్ చేశారు కదా. ఒకవేళ ఈ లార్జెస్ట్ కస్టమర్ తో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎప్పుడైనా సరే ఏదైనా ఇష్యూ వచ్చి క్యాన్సిల్ అయింది అనుకోండి, వీళ్ళ రెవెన్యూస్ పైన మేజర్ ఇంపాక్ట్ అయితే పడుతుంది. కాబట్టి ఆ రిస్క్ కూడా ఉన్నదన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు ద వాల్యుయేషన్స్, ముందుగా వీళ్ళ రిటర్న్ రేషియోస్ చూసినట్లయితే వీళ్ళు 28% ROE జనరేట్ చేసినట్లయితే 29.82% ROCE జనరేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 46 times PE లో కోట్ చేస్తున్నట్లయితే 9.47 times ప్రైస్ టు బుక్ లో కోట్ చేస్తున్నారు. అండ్ 13 times ప్రైస్ టు సేల్స్ అండ్ 35.73 times EV ఎబిటా లోని కోట్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ప్రెసెంట్ వచ్చినటువంటి ఐపీఓస్ లోని ఈ ఐపీఓ రిలేటెడ్ గా కొంచెం డిమాండ్ అయితే కనపడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. స్టిల్ ఒకసారి ఈ కంపెనీ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్ గా వర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసాం ఆ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని. అండ్ ఐపీఓలో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో థర్డ్ డే వరకు చూసి ఒకసారి సబ్స్క్రిప్షన్ అది ఎలా అవుతుందో కూడా చెక్ చేసుకుని అప్లై చేయాలనుకున్నట్లయితే అప్పుడు మీ డిసిషన్ అయితే తీసుకోవచ్చు. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్, లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని మన బాడీకి ఉండేటువంటి ఎనర్జీ అంటే టోటల్ ఎనర్జీలోని బ్రెయిన్ ఎంత ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుందని అడిగాను. దీనికి కొంతమంది అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. యాక్చువల్లీ బాడీకి ఉన్న 100% ఎనర్జీలోని మన బ్రెయిన్ చాలా చిన్నదైనా సరే 20% ఎనర్జీని బ్రెయిన్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి వరల్డ్లోని అన్ని కంట్రీస్లోని ఏ కంట్రీ ఫస్ట్ ఉమెన్స్ ని ఓటు వేయడానికి అని చెప్పి అలౌ చేసింది? దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళు ఓవరాల్ గా రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఏవైతే వీళ్ళు జామ్నగర్ సెస్ కి చేసుకుంటున్నారో వాటిని అయితే నిలిపివేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనికి కారణం మనం చూడాలంటే రీసెంట్గా యూరోపియన్ యూనియన్ ఏం చేసింది, జనవరి 2026 నుంచి ఈ రష్యన్ ఆయిల్ ప్రొడక్ట్స్ ఆర్ రష్యన్ ఆయిల్ పైన అయితే వీళ్ళు కంప్లీట్గా శాంక్షన్స్ విధిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. నో రిలయన్స్ వాళ్ళ జామ్నగర్ ఫెసిలిటీ నుంచి ఏం చేస్తున్నారంటే వీళ్ళు రష్యా నుంచి క్రూడ్ని ఇంపోర్ట్ చేసుకుని ఆ క్రూడ్ని పెట్రోల్ ఆర్ డీజిల్ కింద మార్చడం అండ్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్ట్స్ కింద తయారు చేసి వాటిని వీళ్ళు ఏంటంటే యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు అలా చేశారనుకోండి, ఈ శాంక్షన్స్ వలన వీళ్ళ బిజినెస్ని కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఓవరాల్గా రిలయన్స్ వీళ్ళ జామ్నగర్ సెస్కి ఏంటంటే రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ని కంప్లీట్గా నిలిపేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. దీనివల్ల ఏం జరుగుతుంది, రష్యా నుంచి క్రూడ్ని ఇంపోర్ట్ చేసుకుంటే అడిషనల్ డిస్కౌంట్ దొరుకుతుంది కదా, ఆ డిస్కౌంట్ని అయితే వీళ్ళు కోల్పోతారు. బట్ స్టిల్ ఆ డిస్కౌంట్ వస్తుంది కదా అని చెప్పి రష్యా నుంచి క్రూడ్ని ఇంపోర్ట్ చేసుకుని వీళ్ళు యూరోప్కి ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, ఆ యూరోప్ బిజినెస్సే కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి రిలయన్స్ ఇటువంటి స్టెప్ తీసుకుంది. ఓవరాల్గా రిలయన్స్ తీసుకున్నటువంటి ఈ స్టెప్ వలన యూరోపియన్ యూనియన్ నుంచి వీళ్ళకి వచ్చేటువంటి బిజినెస్ కోల్పోకుండా రిలయన్స్ జాగ్రత్త పడుతుంది. కాబట్టి ఇది రిలయన్స్ రిలేటెడ్గా మనం పాజిటివ్గానే చూడాలి. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళు నాగపూర్లోని ఒక 75 acres ల్యాండ్ అయితే అక్వైర్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. ఈ ల్యాండ్ ఏదైతే అక్వైర్ చేశారో దానిలోని
రెసిడెన్షియల్ ప్లాట్స్ అయితే డెవలప్ చేయబోతున్నామని అండ్ దీని ద్వారా వీళ్ళకి 755 crores రెవెన్యూ పొటెన్షియల్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ కొత్త ల్యాండ్ ని అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 26లో ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ అయితే క్రాస్ చేసేస్తామని చెప్పేసి వీళ్ళ మేనేజ్మెంట్ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళు డెవలప్ చేస్తున్నటువంటి ఈ కొత్త ప్రాజెక్ట్స్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది గోద్రేజ్ ప్రాపర్టీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు స్టాక్ స్ప్లిట్ కన్సిడర్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 5 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ కోటక్ బ్యాంక్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 5 స్టాక్స్ గా మారబోతున్నాయి. ఇంకా ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ అయితే వీళ్ళు అనౌన్స్ చేయవలసి ఉన్నది. దీంతో పాటు ఐడిబిఐ బ్యాంక్ లోని గవర్నమెంట్ యొక్క స్టేక్ ని గవర్నమెంట్ సెల్ చేయడానికి చూస్తున్నది కదా. సో ఐడిబిఐ బ్యాంక్ డైవర్స్మెంట్ ప్లాన్ లో భాగంగా ఇప్పుడు కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు ఐడిబిఐ బ్యాంక్ లోని స్టేక్ అక్వైర్ చేయడానికి ఫ్రంట్ రన్నర్ కింద ఉన్నారని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఫైనల్లీ చూడాలి ఐడిబిఐ బ్యాంక్ లోని ఈ మెజారిటీ స్టేక్ ఎవరు అక్వైర్ చేస్తారన్నది. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్ లోని డెట్ సెక్యూరిటీస్ ని ఇష్యూ చేయడం ద్వారా ఓవరాల్ గా 35,000 crores వర్త్ ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గానే అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు లాంగ్ టర్మ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ని ఇష్యూ చేయడం ద్వారా 2,000 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్లుగా అండ్ ఒకవేళ ఇది ఓవర్ సబ్స్క్రైబ్ అయినట్లయితే గ్రీన్ షూ ఆప్షన్ లోని మరొక 3,000 crores అయితే రైజ్ చేస్తాం. అంటే టోటల్ గా 5,000 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఈ ఫండ్ ఏదైతే రైజ్ చేయబోతున్నారో దాన్ని బ్యాంక్ గ్రోత్ రిలేటెడ్ గా అది యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ హిండాల్కో వాళ్ళకి యుఎస్ లో ఉన్నటువంటి సబ్సిడరీ కంపెనీ అయిన నోవ్లీస్ కి చెందినటువంటి న్యూయార్క్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ లోని నిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. లక్కీలీ ఈ ఫైర్ యాక్సిడెంట్ లో ఎవరికి ఏం కాలేదు, అందరినీ కూడా సేఫ్ గా ఇవాక్యువేట్ అయితే చేసేసామని అండ్ ఈ ఫైర్ కూడా ఇప్పుడు కంట్రోల్ లోకి వచ్చేసింది. సో ఫర్దర్ గా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. బట్ ఓవరాల్ గా ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో దాని వలన ఇక్కడ ఉన్నటువంటి మ్యానుఫాక్చరింగ్ యాక్టివిటీస్ అవి నిలిచిపోయేటువంటి అవకాశం ఉన్నది కదా. సో దాని వలన కొంతవరకు వీళ్ళ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. సో ఇది హిండాల్కో వాళ్ళ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో హిండాల్కో స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ మన కంట్రీలోని ఏవియేషన్ సెక్టర్ రిలేటెడ్ గా చాలా డిమాండ్ అయితే కనపడుతుంది కదా. ప్రెసెంట్ మీరు ఏ ఎయిర్పోర్ట్ కైనా వెళ్ళి చూడండి, ఆ ఎయిర్పోర్ట్స్ ఎలా ఉంటున్నాయంటే ఆల్మోస్ట్ బస్ స్టాండ్ లా కనబడుతున్నాయి. అంత మంది క్రౌడ్ అయితే ఉంటున్నారు. సో ఓవరాల్ గా ఎయిర్ ట్రావెల్ రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను ఎయిర్లైన్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ ఫ్లీట్ సర్వీసెస్ అయితే పెంచుకోవడానికి చూస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పుడు ఇండిగో వాళ్ళు $820 million వర్త్ ఫండ్ అయితే ఏవియేషన్ అసెట్స్ ని పర్చేస్ చేసేందుకు గాను అలోకేట్ చేసినట్టుగా వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు న్యూ ఎయిర్ క్రాఫ్ట్స్ నది వీళ్ళ ఫ్లీట్ లోనైతే యాడ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఓవరాల్ గా దీని ద్వారా వీళ్ళ ఫ్లీట్ నైతే పెంచుకుని పెరుగుతున్నటువంటి డిమాండ్ ని క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది ఇండిగో వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఒక న్యూస్ అయితే పబ్లిష్ చేసాయి. వీళ్ళు క్యూఈపీ రూట్ లోని $1 billion ఫండ్ రైజ్ చేయడానికి అని చెప్పి ప్లాన్ చేస్తున్నట్లుగా ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవడంతో దానికి ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ కూడా వచ్చేసింది. వీళ్ళైతే ఎటువంటి ఫండ్ రైజ్ చేయడానికి కూడా ప్లాన్ చేయట్లేదని మీడియా ప్లాట్ఫామ్స్ లో వస్తున్నటువంటి ఈ న్యూస్ ఏదైతే ఉన్నదో ఇది స్పెక్యులేటివ్ న్యూస్ మాత్రమే అని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ అయితే ఇచ్చేసారు. సో దీన్ని బట్టి ఇండస్ఇండ్ బ్యాంక్ అయితే ప్రెసెంట్ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా ఎటువంటి ప్లాన్ చేయట్లేదని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ 2-wheelers ని మ్యానుఫాక్చర్ చేసి సెల్ చేసేటువంటి ఎథర్ ఎనర్జీ వాళ్ళు శ్రీలంక కొలంబోలో జరుగుతున్నటువంటి మోటార్ షోలోని వీళ్ళ రిట్జా మోడల్ ని లాంచ్ చేసినట్లుగా వీళ్ళైతే అనౌన్స్ చేశారు. దీని ద్వారా శ్రీలంకలో వీళ్ళ పోర్ట్ఫోలియోని అయితే ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా వీళ్ళు కొత్త మోడల్ ఏదైతే శ్రీలంకలో లాంచ్ చేశారో ఆ మోడల్ కి కూడా శ్రీలంక మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, అది ఎథర్ ఎనర్జీ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ సిఎన్సి మెషిన్స్ ని మ్యానుఫాక్చర్ చేసేటువంటి జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ లిమిటెడ్ వాళ్ళు గ్లోబల్లీ వాళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం అని దీనిలో భాగంగా ఫ్రాన్స్ లో ఉన్నటువంటి వీళ్ళ సబ్సిడరీ యొక్క ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కమెంట్స్ చేసినట్లుగా దీని ద్వారా ఓవరాల్ గా వీళ్ళ కెపాసిటీ అయితే డబుల్ అయిందని చెప్పి జ్యోతి సిఎన్సి వాళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ కెపాసిటీస్ ని పెంచుకోవడం ద్వారా గ్లోబల్లీ పెరుగుతున్నటువంటి డిమాండ్ అయితే మీట్ అయ్యేందుకు ఇది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఏదైతే చేశారో ఇది లాంగ్ టర్మ్ లోని జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ వాళ్ళకి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 319 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు మీర్ అలం
ట్యాంక్ లోని ఐకానిక్ బ్రిడ్జ్ ని అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 24 months లో కంప్లీట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే కాంట్రాక్ట్ విన్నారో ఇది KNR కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ టైమ్ లోని గ్రో వాళ్ళ రిజల్ట్స్ అయితే వచ్చాయి. వీళ్ళ టోటల్ ట్రాన్సాక్టింగ్ యూజర్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 27% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టోటల్ కస్టమర్ అసెట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 33% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో నియర్లీ 7% పైనే డ్రాప్ కనపడుతున్నది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం 12% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అదే ప్యాట్ లో మనం కంపేర్ చేసాం అనుకోండి, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ లో 12% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్యాట్ లో 24% పైనే గ్రోత్ కనిపిస్తుంది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని మనకి డ్రాప్ కనపడుతున్నా ప్యాట్ పెరిగింది కదా, దానికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అనేవి బాగా తగ్గాయి. ఈ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ తో పాటుగా అదర్ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గాయి. దాంతోనే మనకి ప్రాఫిట్ లోనైతే గ్రోత్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా ఆపరేటింగ్ రెవెన్యూలో చూసినా కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఓన్లీ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో మనకి బాటమ్ లైన్ లో గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూస్తే మాత్రం వీళ్ళ నెంబర్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళ నెంబర్స్ వచ్చిన తర్వాత కూడా స్టాక్ లో ఈ రోజు సెషన్ లో కొంత పాజిటివ్ మూమెంట్ కనపడింది. కానీ బట్ కాకపోతే సెకండ్ హాఫ్ లో ఈ రోజు మార్కెట్ లో ఏదైతే ప్రెషర్ కనపడిందో దాంతో ఈ స్టాక్ కూడా కూల్ ఆఫ్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈ రోజు డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 50 minutes పాటు లెగ్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ రోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.